అభివృద్ధి అనే నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంటే గొడ్డలి పార్టీ లేనిపోని విమర్శలు చేయడం అర్ధరహితంగా ఉందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఎద్దేవా చేశారు. శనివారం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, గతంలో వైసీపీ ప్రభుత్వం రాయలసీమ ప్రాంతానికి చేసింది ఏమీ లేదన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పేరుతో కాలయాపన చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్టీల్ ప్లాంట్ను పునఃప్రారంభించడం జరిగిందని తెలిపారు. కర్నూలు ప్రాంతంలో బంగారు గనుల పరిశ్రమను తీసుకొచ్చామని, అనంతపురంలో కియా పరిశ్రమను చంద్రబాబు తీసుకొస్తే వైసీపీ నాయకుల దెబ్బకు భయపడి కియా పరిశ్రమలు పక్క రాష్ట్రానికి తరలి వెళ్లాయని అన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అనేక పరిశ్రమలను తీసుకొచ్చి అభివృద్ధి పదంలో నడిపిస్తుంటే అది చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి లేనిపోని విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు పాల్గొన్నారు. రాజధాని కూడా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి అయింది. అంటే ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే అక్కడ అమరావతిని డెవలప్మెంట్ చేస్తే వచ్చే ఇండస్ట్రీస్ కానీ, వచ్చే యూనివర్సిటీస్ కానీ, వచ్చే టూరిజం సంబంధించిన హోటల్స్ కానీ ఏది రాకూడదన్న ఉద్దేశంతో రాష్ట్రాన్ని చిన్నపనం చేయాలి, రాష్ట్రంలో యువతికి ఉద్యోగాలు రాకూడదు, రాష్ట్రంలో రైతులు బాగుండకూడదు, రాష్ట్రంలో వర్తకులు బాగుండకూడదు అనే ఒక దీంతో ఈరోజు ఇవన్నీ కూడా చేస్తున్నారు ఈ వైసీపీ పార్టీ వారు, గొడ్డల పార్టీ వారు. కాబట్టి ప్రజలారా, గతంగా భిన్నంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో రాయలసీమ కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, అన్ని చోట్ల 3 ప్రాంతాలు సమానంగా ఎయిర్పోర్ట్లు కానీ, 3 ప్రాంతాల్లో సమానంగా ఓడరేవులు కానీ, 3 ప్రాంతాల్లో సమానంగా రైల్వే వ్యవస్థ కానీ, జోన్లు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని ఓర్వ లేకుండా 2029లో వాళ్ళకి మళ్ళా ఉండదనే ఉద్దేశంతో రాష్ట్రంలో కులాల మధ్య, మతాల మధ్య చిక్కుపెడుతూ ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దానికి ఏదో ఒక కులాన్ని ఆపాదిస్తూ, ఎక్కడైనా చిన్న ఇష్యూ జరిగితే ఏదో ఒక మతం పైన ఆనందిస్తూ ప్రతి దాన్ని ప్రజల్ని గతంలో ఏ విధంగా హైదరాబాద్లో మత కళాలు సృష్టించారో అదే విధంగా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు గొడ్డల పార్టీ చేస్తా ఉంది. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. మళ్ళా 29లో మీకు బుద్ధి చెప్పి తిరిగి ఎన్డీఏ కూటమి వస్తుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. అమ్మకి అన్నం పెట్టినోడు పెన్నమ్మకి పట్టుకోకుండా ఇస్తానన్నాడంట. అటుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తీరు. నిజంగా కూడా తల్లికి అన్నం పెట్టకుండా ధర్మేసిన దుర్మార్గుడు. ఈ సామెత మాత్రమే కాదు, ఆయనకు వర్తిస్తామని కూడా. నేను ఈ సామెత ఎందుకు చెప్పానంటే, రాయలసీమని వాడుకుని, రాయలసీమని తన రాజకీయ అవసరాలకు పునాదిగా చేసుకుని రాయలసీమ ప్రజానీకాన్ని మభ్యపెట్టి అధికారాన్ని కైవసం చేసుకొని తీరా అధికారంలోకి వచ్చిన తరువాత రాయలసీమను నట్టేట ముంచేసినటువంటి ప్రబుద్ధుడు, రాయలసీమ ప్రజానీకాన్ని వంచన చేసినటువంటి నీచుడు, రాయలసీమ ప్రజానీకానికి అభివృద్ధిని చూడకుండా చేసినటువంటి దుర్మార్గుడు ఇప్పుడు మావిగన్నని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు వీటి మీద కన్నేశాడు. బహుశా అక్కడున్న ఖాళీ భూముల మీద కన్నేసి ఉంటాడు. జాగ్రత్త, మచిలీపట్నం వాళ్ళు, విజయవాడ వాళ్ళు, గుంటూరు వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు. ఇప్పుడు కోస్తాంధ్రని పూర్తిగా వదిలిపెట్టేశాడు, ఉత్తరాంధ్రని పూర్తిగా వదిలిపెట్టేశాడు. ఈ 3 జిల్లాల మీద కన్నేసున్నాడు. ఎందుకంటే అమరావతి వచ్చేది నిజం. అమరావతి కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో, పార్లమెంట్లో చట్టంతో, రాష్ట్రపతి గారి ఆమోదంతో ఇంకా ఆగదు. కాబట్టి ఈ చుట్టుపక్కల భూములు కొట్టేయాలని కన్నేసినట్టున్నాడు. అందుకనే మావిగిన్నను పెట్టాడు. ఆయన రాయలసీమ మీద కపట ప్రేమను చూపిస్తున్నాడు. రాయలసీమకి తానేదో చేశానని, తమ కుటుంబం ఏదో వరాలు కురిపించిందని మాట్లాడుకుంటున్నారు. రాయలసీమతో
ఆడుకున్నది మీరు రాజకీయ అవసరాల కోసం, రాయలసీమని వాడుకున్నది మీరు. కానీ రాయలసీమని ఆదుకున్నది తెలుగుదేశం ప్రభుత్వం. రాయలసీమకి ఉపయోగపడుతున్నది తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం. లెక్కలతో సహా, ఆధారాలతో సహా, గణాంకాలతో సహా చెప్పగలిగినటువంటి ధైర్యం, దమ్ము, నిజాయితీ, నైతికత మాకుంది. ఈరోజు రాయలసీమకి 4,58,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నాము. మీరు అంటున్నారు జమ్మలమడుగు నియోజకవర్గంలోని స్టీల్ ప్లాంట్కి సంబంధించి స్టీల్ ప్లాంట్ కేటాయింపుల ద్వారా కడప ఉక్కు పరిశ్రమ అని చెప్పి, మేము ఉక్కు మనుషులం అని చెప్పి చెప్పినటువంటి మీరు ఓబులాపురం మైన్స్తో అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిపి కోర్టులు గడించారే తప్ప, కోర్టుల్లో చేర్చారే తప్ప, అధికారులను జైలుకు పంపించారే తప్ప, ఏనాడైనా ఆ ఉక్కు పరిశ్రమకు సంబంధించినటువంటి నేలలో భూమి పూజ 2 చోట్ల చేయడం తప్ప కట్టడి మట్టి తీశారా? 4 ఇటుకలు పెట్టి కనీసం ప్రహరీనైనా కట్టారా? చెప్పండి. ఉక్కు పరిశ్రమకి 2018వ సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు భూమి పూజ చేశారు. దురదృష్టవశాత్తు ఆ తర్వాత ప్రభుత్వం కంటిన్యూ కాకపోవడంతో ఆ ప్రాజెక్టుని మీరు అటకెక్కించారు. ఇదిగో మేము వచ్చాం, ఇదిగో మేము రాయలసీమ పులులం, సింహాలం, ఇంకేదేదో చెప్పుకున్నటువంటి మీరు ఉక్కు పరిశ్రమకి ఏం చేశారు? కేవలం 2 సంవత్సరాల కాలంలో బడ్జెట్లో 25 కోట్ల రూపాయలు కేటాయించి మౌలిక సదుపాయాల కల్పన మొదలుకొని 16,000 కోట్ల రూపాయలతో జేఎస్డబ్ల్యూ సంస్థతో గ్రీన్ ఎనర్జీ మొదలుకొని, అలాగే నీటికి సంబంధించినటువంటి అవసరాలు తీర్చడం కోసం కేటాయింపులు మొదలుకొని అన్నింటినీ దశల వారీగా పూర్తి చేస్తూ ఉన్నాం. 2028 నాటికి ఖచ్చితంగా కడప స్టీల్ ప్లాంట్ నుంచి ఉత్పత్తులు మొదలవ్వాలన్నటువంటి బలమైనటువంటి సంకల్పంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. రాయలసీమ జిల్లాల్లో మీ ఫైటింగ్లో ముఠా తగాదాలు మీకు తెలుసు, జెట్ ఫైటర్ గురించి మీకు తెలుసు. జెట్ ఫైటర్ అంటే ఇండియన్ డిఫెన్స్ సంయుక్తంగా భారతదేశ అవసరాల కోసం తయారు చేయబడే, భారతదేశ రక్షణ వ్యవస్థకు తయారు చేయబడే జెట్ ఫైటర్స్ ని తయారు చేసే సంస్థని రాయలసీమకు తీసుకొచ్చాం. రాజా, మీరు తీసుకొచ్చింది ఏంది? కడపలో ఆక్రమణలు, అనంతపూర్లో ఆక్రమణలు, కర్నూలు ఆక్రమణలు, తిరుపతిలో ఆక్రమణలు, చిత్తూరులో ఆక్రమణలు, ఎక్కడ చూసినా దురాక్రమణలు. 5 ఏళ్ల అధికారంలో ఏనాడైనా మీరు కనీసం అంటే ఒక చిన్న పరిశ్రమను తీసుకొచ్చామని చెప్పడానికి కనీసం ఒక ఆనవాలైనా మీ దగ్గర ఉందా? ఆఖరికి జాకీ కంపెనీని కూడా తరిమేస్తారు మీరు. ఇక్కడ బట్టలంతా పోనీ లంగోటాలు కూడా తయారు చేయని తరిమేసిన ఘనత మీది. ఉక్కు పరిశ్రమ దాకా పోయినారు, లంగోటా పరిశ్రమ తరిమేశారు మీరు. ఉక్కు పరిశ్రమని ఏడ తయారు చేసి ఉండిస్తారు? ఉక్కు పరిశ్రమని ఏడ నెలకొల్పుతారు? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. రాయలసీమని రాయల్ సీమగా మార్చాలనేది ఈ బలమైనటువంటి ఆకాంక్ష. రాయలసీమ రాళ్లసీమ కాదు, రత్నాల సీమని నిరూపించాలనేది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ. ఆ కళను సాకారం చేయడం కోసం ఇప్పటికే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా 2028 నాటికి
స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తులు ప్రారంభమవుతాయి. ఆ ఉత్పత్తులు ప్రారంభమైనప్పుడు మీ వాళ్ళని మిమ్మల్ని కూడా రమ్మంటాం, చూసి మీరు ఆనందిద్దురు. కానీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం మేము ఏదో చేశామని కథలు చెప్తారు. రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ కోసం 5 సంవత్సరాలలో వాళ్ళు బడ్జెట్ కేటాయింపులు చేసినది 12 లక్షల కోట్లు. 12 లక్షల కోట్లు బడ్జెట్ కేటాయింపులు చేస్తే కేవలం 2,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి కమిట్మెంట్ మీది. 12 లక్షల కేటాయింపులు ఎక్కడ, 2,000 ఖర్చు ఎక్కడ? అంటే పొంతనలేనటువంటి, సాధ్యం కానటువంటి కుటిల ప్రయత్నాలు. ఒక చేత్తో ప్రేమను చూపిస్తూనే ఇంకో చేత్తో గొంతు పిసగడం. 12 లక్షలు కేటాయించామని చెప్పి గొప్పలు చెప్పుకుంటే మరి ఖర్చు చేసింది ఎంత? రాయలసీమలో మీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన గొప్ప పరిశ్రమ పేరు కానీ, గొప్ప సంస్థ పేరు కానీ, లేదంటే గొప్ప మార్పు కానీ జిల్లాకు 2 చెప్తే, జిల్లాకు 2 చొప్పున ప్రకటిస్తే ప్రజలు సంతోషిస్తారు విని. చెప్పుకోవడానికి ఏమీ లేక చేస్తున్న వాళ్ళని విమర్శించాలన్నటువంటి ఆలోచన చేయడం నీతి బాహ్యమైనటువంటి, నీతి లేనటువంటి కార్యక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ పార్టీ నాయకులకి తెలియజేస్తున్నాం. రాయలసీమ ప్రజానీకానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నమ్మకం. నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాయలసీమ సస్యశ్యామలం కాబోతోంది. రాయలసీమకి ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయింపును కూడా హార్టికల్చర్ హబ్ ద్వారా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. గౌరవ నారా లోకేష్ బాబు గారు చేపట్టినటువంటి యువకుల పాదయాత్రలో రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. రాయలసీమ అవసరాలను గుర్తించి రాయలసీమ ప్రజానీకానికి ఏం చేయాలన్నటువంటి విషయం మీద ఒక స్పష్టత కలిగినటువంటి ప్రభుత్వం ఇది. ఆ డిక్లరేషన్లో ఇచ్చిన ప్రకారం పరిశ్రమల ద్వారా ఉపాధి, అట్లాగే హార్టికల్చర్ అభివృద్ధి, హార్టికల్చర్ ద్వారా రైతాంగానికి ఉపాధి, ఈ ప్రాంతానికి, ఈ జిల్లాలకు అవసరమైనటువంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు సర్వాంగ సుందరమైనటువంటి అభివృద్ధిని చేసి చూపిస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పునాది పడింది, పనులు ప్రారంభమయ్యాయి. త్వరలోనే ఫలితాలని చూడబోతున్నటువంటి సమయంలో తాగే నీళ్ళలో ఏదో కడిగారన్నట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి రాయలసీమ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం, వీళ్ళ మోసపు మాటల్ని, మాయ మాటలను నమ్మద్దని, నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఖచ్చితంగా ఈ 3 ఏళ్లలో అద్వితీయమైనటువంటి అభివృద్ధిని మనం కల్లారా చూడబోతున్నాం. మళ్ళీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఈ అభివృద్ధికి కొనసాగుతూనే ఉంటుందని గట్టిగా విశ్వసించమని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం. ఈరోజు గొడ్డలి పార్టీ రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు వాళ్ళు చేసిన వినాశాలు, దోపిడీలు ప్రజలు మరవలేదు. అందుకనే మీకు 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలు తెలుసుకుంటున్నారని మీరు దానితో బుద్ధ చల్లాలని చూస్తున్నారు. ప్రజలేమీ అమాయకులు కాదు. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ నాడు కరువు కాటకాలతో అల్లాడుతున్న సమయంలో ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ఆ రోజు హండ్రీనీవా, గాలేరు నగిరి అన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి దాన్ని పూర్తి చేయడం తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు చేసింది.
ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమలో రత్నాలు పండించాలనే ఉద్దేశంతో మరి ఎన్ని ఫ్యాక్టరీలు ఉంటాయో అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. నిన్న కుప్పం పోయాం, అబీస్ అని మరి ఈ కోళ్లకు సంబంధించిన ఫ్యాక్టరీ స్టోరేజ్ ప్లాంట్ పెట్టారు. 350 కోట్లు, 3000 మంది ఎంప్లాయ్మెంట్కు అప్పటికప్పుడు అక్కడ ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇదేమి బోగస్ కాదు, వాళ్ళ మాదిరి రియల్గా జరుగుతూ ఉండేది. ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా, రాయలసీమకు 2 ఏళ్లలో చూస్తే 12,420 కోట్లు ఖర్చు చేశాం. 26-27 బడ్జెట్లో 10,000 కోట్లు పెట్టాం. అవన్నీ కూడా కంప్లీట్ చేసి చూపిస్తాం. అంతేగాని వీళ్ళ మరి మాటలు కాదు. మరి గొడ్డలి పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మేము ఆ దినం కూడా అసెంబ్లీలోనూ మరి కౌన్సిల్లో ఉన్నాం. ఆ రోజు బిల్లు తీసుకొచ్చారు. ఏది 3 రాజధానుల్లోని మొట్టమొదటేమో 2019లో ఆయన 2014లో నాయకుడుగా ఎమ్మెల్యేగా ఉండి ఆ రోజు ఏమన్నాడు, ఈ అమరావతికి 3,000 ఎకరాలు 30,000 ఎకరాలు చాలు, ఇంకా కావాలని అడిగిన పెద్ద మనిషి తన గవర్నమెంట్ వస్తానే మళ్ళా 3 రాజధానులు అన్నాడు, మళ్ళా మామిగాని అన్నాడు, మళ్ళా నిన్న మొన్న విజయవాడ కేంద్రం అంటున్నాడు. అంటే ఈయన మా పాత మహమ్మద్ బిన్ తుగ్లక్ గుర్తుంటుంది, 3 సార్లు రాజధాని మార్చాడంట. ఆ విధంగా ఆయన ఏం మార్చలేదు. ఈయన కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. మనకు ఒక చిత్తూరుకి, మన ఆంధ్రప్రదేశ్కి ఒక మహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చాడు ఇప్పుడు కొత్తగా. ఆయన ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. అంతేకాదు ఆయనతో పాటు ఆయనతో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా అదే పరిస్థితే ఉంది. ఈరోజు మన చిత్తూరులో జిల్లాలో 2 ఉన్నారు ఆయన శిష్యులు. ఒకడేమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇంకొక ఆయనేమో మరి ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వాళ్ళు నిన్న పోయి మామిడికాయలకు ధరలు ఇవ్వలేదు అంటున్నాడు. అయ్యా రామచంద్రరెడ్డి గారు, నీ ఫ్యాక్టరీలో నువ్వు ఎంత ఇచ్చావో చెప్పు, నువ్వు చెప్పు మొదలు, మిగతా కథలు మాట్లాడతాం. నీలాగా అటవీ భూములు ఆక్యుపై చేయలేదు ఎవరు తెలుగుదేశంలో, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈరోజు ఇండస్ట్రీలు చూస్తే మరి కర్నూలులో హైకోర్టు బెంచ్ చెప్పారు ఆ రోజు 100% నీకు మా టర్మ్ అయ్యేంత లోపల, అది 1 year కావచ్చు 2 ఏళ్ళు కావచ్చు, 100% హైకోర్టు బెంచ్ కర్నూలుకు వచ్చి తీరుతుంది. దీనికి ఏదైనా మీకు అనుమానాలు ఉంటే ఎక్కడికైనా డిబేట్కి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కర్నూలుని కబోదులా లేదా చెవిటి వాళ్ళని మాకు అర్థం కాలేదు. ఎందుకు రానంటే ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇంకా కూడా మీరు దాన్ని మరి చూడలేకుండా ఉన్నారు, ఎవరైనా చెప్తే నమ్మలేకుండా ఉన్నారు. ఈరోజు మీ పని విధ్వంసం, వినాశం మరి పరమావధిగా పెట్టుకొని చేసుకుంటున్నారు. ఈరోజు 2021లో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి గేట్లు రిపేర్ కూడా నోచుకోలేదు. నీ సొంత జిల్లాలో 39 మంది చనిపోయారు. దానికి సమాధానం చెప్పు మొదలు నువ్వు, నీ సొంత జిల్లాలోనే నీ చేసుకునేది. అదేవిధంగా ఈరోజు ఒక 30,000 మందికి అమర్రాజా కంపెనీ ఈరోజు మరి ఉద్యోగాలు ఇచ్చి రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో ఆయన పుట్టిన జిల్లా చేస్తూ ఉంటే దాన్ని మరి ఇక్కడ బంగారుపాలెం దగ్గర చూశారు, మహాసముద్రం దగ్గర. దాన్ని ఎక్స్పాన్షన్కు 500 ఎకరాలు ఇస్తే దాన్ని ఎక్స్పాన్షన్ చేసేదానికి పోతే 50 కోట్లు ఎంతో డబ్బులు అడిగారు. అదేనా నీ పని? ఈ విధంగానే చేస్తూ ఉంటారా మీరు? ఎవరిని అడిగినా అదే పని చేస్తున్నారు. మరి అమర్రాజా కంపెనీ పోయింది. అదేవిధంగా కియా అనుబంధ సంస్థలు ఒక 19 వస్తే అది పోయింది. మరి ఈరోజు 12 లక్షల కోట్ల బడ్జెట్లో 2,000 కోట్లు కూడా నువ్వు ఖర్చు పెట్టలా. యాడికి దిగిపోలా. ఒక డ్రిప్ ఇరిగేషన్ లేదు. డ్రిప్ ఇరిగేషన్లో 1 మీటర్ పైపు ఎవరికైనా ఇచ్చావా ఈ 5 ఏళ్లలో? మేము అడుగుతా ఉన్నాం. 1 మీటర్ పైపు డ్రిప్ ఇరిగేషన్లో 1 ఎకరాకి ఎక్కడైనా ఇచ్చావా డ్రిప్? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చింది ఇంకా అంతకుముందు కానీ ఇప్పుడు కానీ బ్రహ్మాండంగా రైతులందరూ ఈరోజు మామిడి పంట ఇంత విపరీతంగా పెరగడానికి కారణం డ్రిప్ ఇరిగేషన్లో మినిమైజ్ చేసి వాటర్ నీళ్లుని మినిమైజ్ చేసి డ్రిప్ ద్వారా ఉపయోగించే దానివల్ల పంట ఎక్కువ వచ్చి మరి చేస్తున్నారు. మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారిని అందరూ అదనం మరి ఇది కామెంట్ చేశారు. ఇజ్రాయల్ టెక్నాలజీ కుప్పంలో పెట్టారు, అది ఉపయోగమా అని కూడా. ఈరోజు అదే ఇజ్రాయల్ టెక్నాలజీ ఇరిగేషన్ ద్వారా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా పంటలు బ్రహ్మాండంగా పండుతూ ఉన్నాయి అనే దానికి తార్కాణం ఈరోజు మరి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన అభివృద్ధి కాదా కూడా ఈరోజు నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు చూస్తే మరి అనంతపూర్లో కూడా 6,400 మందికి మరి జాతీయ దుస్తుల పరిశ్రమ కానీ అది వేరే రాష్ట్రానికి పోయింది. అంటే నీ 19-24లో అన్ని పరిశ్రమలు తరిమే పైన పెట్టుకున్నాం, ఇంకేం తెచ్చేదేం లేదు మీరు. అదే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, కూటమి ప్రభుత్వం ఈరోజు
అన్ని దేశాలు తిరిగి అడుక్కొని వాళ్ళందరినీ కూడా రండి, మీకు కావాల్సిన ఫెసిలిటీ చేస్తామని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యంగా రాయలసీమకి బ్రహ్మాండమైన పరిశ్రమలు వస్తా ఉంది అనే దాన్ని చూసి నేర్చుకోండి, దాన్ని చూసి వినండి, మీకు తెలిసిన సజెషన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. అంతేగాని కళ్ళుండి కబోదుల్లాగా మాత్రం మీరు చూడకుండా మాట్లాడొద్దండి నా విన్నపం. థ్యాంక్ యూ.